నలుగురు బస్ ఎక్కి ఒక్కలమే టికెట్ తీసుకుంటే ఎట్లుంటది? ఇద్దరు కూసునే బండి మీద 5-6 పోతామంటే కుదురుతుందా? ఒక్క షోకు టికెట్ తీసుకొని 4 షోలు సినిమా చూస్తామంటే నడుస్తుందా? దుక్నంలో 1000 రూపాయలకు కొని 100 రూపాయలు చేతిలో పెడితే ఊకుంటాడా? ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించి సగం పైకమే ఇస్తామంటే బండి ముంగటికి కదులుతుందా? చెల్ గట్లెందుకుంటది, బరాబర్ వసూలు చేస్తారు అంటారు కదా, కానీ గీడ గట్లనే నడిచిందుల్లో. టానిక్ దందా గురించి చెప్తే తాగినోళ్లకు దిగుడు, తాగనోళ్లకు కిక్కెక్కుడు పక్కా పో. అవు మళ్ళా రూల్స్ ప్రకారం లక్కీ లాటరీల పేరు వచ్చిన వాళ్ళకే లైసెన్సు, కానీ మనోళ్ళకు గిలాసల మందొంపినంత అల్కగా లైసెన్స్ వచ్చింది పోటీ లేకుండానే. ఒక్క పర్మిషన్ తీసుకొని 9 దుకాణాలు నడిపిస్తున్నారు బాజాప్తా. ఏడికెళ్లి మాల్ తెచ్చుకోవాలనో ఓ రూల్ ఉంటది. మన టానిక్ రూల్స్ గీల్స్ జాంతానాయి. బయట రాష్ట్రాలకెళ్లి తెచ్చుకుంటారు, బయట దేశాల సరుకు తెప్పిస్తారు. అది కూడా ఎట్లా, సర్కార్ కేకన్నా ట్యాక్స్ కట్టకుండా. దుకాణంలోకి పోతే దునియాలో దొరికే మాల్ అంతా చూడంగానే దూప అవుతుంది. 1000 కాంచి లక్షల రూపాయల బాటల దాకా ఏదంటే అది దొరుకుతుంది. ఇంకెవ్వలకు ఛాన్స్ లేని గవర్నమెంట్ కాడికెళ్లి స్పెషల్ జీవో తెచ్చుకొని పట్నంలో 11 అద్దాల షాపులు తెరిచి 6 ఏళ్ల సంది దిగ్విజయంగా 100 కోట్ల పన్నులు ఎగ్గొట్టి రుబాబుతోటి సిండికేట్ దందా నడిపిస్తున్నారు. వెనకాల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. మళ్ళా అప్పట్లో సీఎం సార్ ఆఫీస్ లో పనిచేసే ఓ ఆఫీసరే కొడుకు, ఆబ్కారీ శాఖల పెద్ద ఆఫీసర్ బిడ్డే, ఇంకో పోలీస్ సార్ బిడ్డ పేర్లు బయటకు వచ్చినాయి. పెద్ద సార్కు టయానికి మందులు గోళీలేసే ఓ లీడర్ అయ్యా దీని అంతటికి రింగ్ మాస్టర్ అట. కొత్త గవర్నమెంట్ వచ్చినాక టానిక్ షాపులు చెకింగ్ చేస్తే దెబ్బకు రిమ్మ దిగిందట జీఎస్టీ ఆఫీసర్లకు. 2-3 రోజులు మొత్తం పునుకులాడి రికార్డులన్నీ పట్టుకపోయిండ్రు. ఇట్లా అయితదని ముందే గుర్తుపట్టి దుగ్నాలు ఏరేటోళ్ళకి అమ్మేసిండ్రనే గుసగుసలు కూడా వినబడుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేస్తారో గానీ ఏరే రాష్ట్రాలకెళ్లి దొంగతనంగా మందొస్తుందని తెలిస్తే చాలు ఖుద్దు ఆబ్కారీ మంత్రి గారే ఉరికి పట్టేసేది, బాటలు వలగొట్టిచ్చేది ట్యాక్స్ రాకుండా చేస్తుర్రని. బయట దేశాలకెళ్లి గిన్ని బాటలు తేవాలే, గన్ని బాటలు తేవాలే అని ఎన్నో కండిషన్లు పెట్టి టానికోళ్ళు తానా అంటే మనోళ్ళు తందానా అనుకుంటా 100 కోట్ల పన్నులు ఎగ్గొట్టే ఛాన్స్ ఇచ్చుడే సూపర్ పో. టానిక్ అనే లిక్కర్ షాపులు చూస్తే అదొక 1000 కోట్ల స్కామ్. ఒక్క మందు షాపులు ఒక్క పేరు లైసెన్స్ తీసుకుని 9 షాపులు.